హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 2026 సుజుకి యాక్సెస్ 125cc వెహికల్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని హైప్ చేయండి. అంటే ఇది చూసుకుంటే మనకి టాప్ సెల్లింగ్ 125cc స్కూటర్గా ఇండియాలో ఇది చాలా మంది ప్రజలకి నచ్చే స్కూటర్. ఇది రోజువారీ ప్రయాణానికి బాగా సరిపోతుంది. సిటీ ట్రాఫిక్లో సాఫ్ట్ డ్రైవ్, తక్కువ అలుపు, మంచి మైలేజ్ మరియు మంచి హ్యాండ్లింగ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 124cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు. పవర్ చూసుకుంటే మనకు 8.3 అండ్ 8.5 PS అయితే ఉంటుంది. టార్క్ 10.2 Nm టార్క్ అయితే వస్తుందన్నమాట. ట్రాన్స్మిషన్ చూసుకుంటే స్మూత్ ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. మైలేజ్ చూసుకుంటే మనకు 45 నుంచి 52 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే మనకు 5.3 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. దీని ఇంజిన్ చిన్న రోడ్లపై సక్రమంగా పికప్ ఇస్తుంది మరియు నగర ట్రాఫిక్లలో నంబర్ లైడ్ డ్రైవ్ సౌకర్యాన్ని అయితే అందిస్తుంది అనమాట. ముఖ్యమైన ఫీచర్లు దీంట్లో చూసుకుంటే మనకు ABS అయితే ఉందన్నమాట. అత్యవసర బ్రేకింగ్ సమయంలో టైర్ లాక్ అవ్వకుండా సేఫ్ బ్రేకింగ్ అయితే ఇస్తుంది. ఇది 125cc క్లాస్లో పెద్ద సేఫ్టీ అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. అంతేకాకుండా రైట్ కనెక్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే నావిగేషన్, కాల్, SMS అలర్ట్, పార్క్ చేసిన చోటు యొక్క సమాచారం కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. TFT డిజిటల్ స్క్రీన్ అయితే ఇచ్చారనమాట. టాప్ వేరియంట్లో కలర్ డిస్ప్లేతో సమాచారం క్లియర్గా అందిస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ అయితే 21 నుంచి 24 లీటర్స్ స్టోరేజ్ అయితే దీంట్లో ఉంది. LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాక్టికల్గా ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. రేట్ చూసుకుంటే మనకు 2026లో ఈ స్కూటర్ ఎన్నో వేరియంట్లు లభ్యమవుతుందన్నమాట. ఇందులో ABS ఫీచర్ ఉన్నవి కూడా ఉన్నాయి. మొత్తం వచ్చి 6 వేరియంట్స్ అయితే దీంట్లో ఉన్నాయండి. ఒకటి వచ్చి స్టాండర్డ్ ఎడిషన్, అలాగే స్పెషల్ ఎడిషన్, రైట్ కనెక్ట్, అలాగే రైట్ కనెక్ట్ ABS, రైట్ కనెక్ట్ TFT, రైట్ కనెక్ట్ TFT ప్లస్ ABS అనమాట. ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా స్టాండర్డ్ వేరియంట్ చూస్తే 77,000 రూపాయల నుంచి 98,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్, అలాగే RTO మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు ఇది ఎక్కువగా ఉంటుంది. ఇందులో హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125, యమహా ఫ్యాసినో 125 వీటికి ఇది పోటీ అని చెప్పొచ్చు అనమాట. వెహికల్ ఎలా ఉందో మీరే గమనించారు కదా, చాలా సూపర్గా ఉంది ఈ వెహికల్. బాగా వీళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ టాప్ సెల్లింగ్ వెహికల్ అంటే మనకు సుజుకి యాక్సెస్ అని చెప్పొచ్చు. విపరీతంగా ఉంటుంది సేల్ అయితే కనుక. చాలా మంచి వెహికల్. మీరు షోరూమ్ వెళ్ళి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.